సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఓటర్ ఐడి కోసం కొత్త ప్రాసెస్ ఏందో చెప్తున్నారు. సో ఈరోజు అయితే బయటికి అయితే వెళ్తున్నా. దీంట్లో గురించి ఏవో ఫామ్స్ అయితే అందరికి ఇళ్లలో వచ్చి ఇచ్చిరు, కొంతమందికి రాలేదు. మేము ఒక 3 దగ్గర అయితే అడిగినా, రాలేదు మా ఫామ్స్ అయితే. సో గ్రామ పంచాయతీ దగ్గర పోయి అయితే తీసుకుంటున్నా ఈరోజు. సో ఖాళీ ఉన్న కాబట్టి ఈరోజు అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఒక 10 రోజులలో కంప్లీట్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్. అప్పటిలోపు చేయించుకోకపోతే ఓటు పోతుంది. సో ఇప్పుడైతే గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చిన, లోపల వెళ్ళి అయితే అడిగేసి వస్తా. ఫామ్స్ ఉన్నాయి అంటే తీసుకుంటా, లేదు అంటే మళ్ళీ వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే గ్రామ పంచాయతీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చాలామంది లైన్ అయితే ఇంతమంది అవుతున్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతోమంది ఆడపోయి అడిగేసి రావాలి. లైన్ కూడా ఉంది. సో లైన్లోనైతే వెయిట్ చేయాలి. ఈ నెంబర్ అయితే చూపించిన, మా నెంబర్ ఉన్నాయన 38 అంటారు. తనైతే రాలేదు. వచ్చిన తర్వాత ఒకసారి అడిగి చూద్దాము. ఆయన దగ్గర ఉండేదని చెప్తారు. తను వచ్చిన తర్వాత పేపర్స్ ఇస్తారంట. సో ఆ పేపర్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్తాం. ఫామ్స్ అయితే దొరికినాయి. లాస్ట్ ఈ 2 నాదొట్టి డాడీ తోటి కదా. ఓకే, అన్నకి ఇచ్చేసి ఫామ్స్ అయితే దొరికినాయి, తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలో ప్రాసెస్ అయితే అడుగుతాం. సో ఫైనల్లీ ఫామ్స్ అయితే వచ్చినాయి. నాది, నా హస్బెండ్ది. సో 2 తీసుకొని అయితే వచ్చినాయి. 2 ఫిల్ చేసి ఇవ్వాలంట. చాలా ప్రాసెస్ ఉంది. ఏమేమో చెప్పారు, అవన్నీ చేసి ఇవ్వగలుగుతానో లేదో చూద్దాం. రైటింగ్ చేసి తీసుకొని వెళ్తాం. సో మటన్ అయితే మన ఊరికి వెళ్ళినాము. సెకండ్ బావ వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉండిపోయినాము. సో అక్కడనైతే 8 కోసిండు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము వచ్చేటప్పుడు అయితే బావ మటన్ పంపించిండు. సో ఈరోజు అయితే మటను బగారా రైస్ చేయమంటారు. దీని గురించి అయితే అల్లం ఎల్లిగడ్డ తేవడానికి బయటికి వెళ్తున్నా. కొన్ని సామాన్లు కూడా తెచ్చేది ఉంది. బయటికి వెళ్ళి అయితే సామాన్లు తీసుకొని వస్తా. వచ్చిన తర్వాత నైట్కి అయితే ఈ మటన్ వండుతా, బగారా రైస్ చేస్తా. సో బయటికి వెళ్ళేసి అయితే సామాన్లు అయితే తీసుకొచ్చిన. నేను అల్లం ఎల్లిగడ్డ కొంచెం ఫ్రెష్ చేద్దాం అనేసి అల్లం ఎల్లిగడ్డ కోసం పోయి కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చిన. ఇంటి దగ్గర ఉన్నామనుకో ఒక్కదాని కోసం పోతే ఏవేవో కొంటూనే ఉంటాము. సో ఇప్పుడైతే ఇవి తెచ్చి అల్లం ఎల్లిగడ్డ తీసి నేను వంట అయితే చేస్తా. నెక్స్ట్ అన్నము కూర అయితే వండాలి. మటన్ వండమని చెప్పిండు, బగారా రైస్ చేయమన్నాడు. నెక్స్ట్ ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా. సో అన్నం వచ్చేసి బగారా రైస్ ఈ కుక్కర్లో పెట్టేసిన, మటన్ వచ్చేసి దీంట్లో పెట్టేసిన. మా నలుగురికి అయితే ఈ కుక్కర్లో వండితే సరిపోతుంది. రెగ్యులర్గా కుక్కర్లోనే వండుతాయి, ఎందుకంటే అన్నం కొద్దిగా మెత్తగా ఉంటుంది. మా పిల్లలకైనా మాకైనా కుక్కర్లో వండిన అన్నం అలవాటు అయిపోయింది. తొందరగా కూడా అవుతుంది. 1/2 అవర్లో ఈజీగా అయినట్టు అనిపిస్తుంది వంట కూడా. సో అందు గురించి అయితే నేను కుక్కర్లో వండుతా. ఇది ఇప్పుడైతే వంట చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే తినడానికి వెళ్తాము. ఈయన వచ్చిన తర్వాత అందరం కలిసి తినేస్తాం. ఇంకా ఆఫీస్ నుంచి ఇంకా రాలేస్తాను. అందరం ఇంట్లో ఉంటే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏదో ఒకటి కావాలంటారు. ఈరోజు అయితే ఉల్వలతోటి గుగ్గిళ్ళు అయితే చేస్తున్నా. దీంట్లో వచ్చిన చారు పెట్టుకోవచ్చు. సో ఇవైతే తిననీకి ఉంటుంది. అందు గురించి నేనైతే గుగ్గిళ్ళకైతే ఉల్వల్ని ఉడకబెట్టిన. ఇవి పోపు వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి నేనైతే ఈరోజు గుగ్గిళ్ళు చేసిన. గుగ్గిళ్ళు అయితే పోసేయడం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లోకి పోసేసుకున్నాం. ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో రెడీ అయిపోయినాయి గుగ్గిళ్ళు. ఈవినింగ్ స్నాక్స్ రెడీ. గుగ్గిళ్ళు అయితే తింటురు. ఈయన మిరపకాయలు ఉల్లిగడ్డలు ఎక్కువ ఏది ఉందా అని వెతుక్కొని తింటుండు. ఆయన వేసుకుంటుండు, వాడు కూర్చొని తింటుండు. ఇంకొకటి ఏమో స్నానం చేస్తుండు. ఆయన క్రికెట్ ఆడి 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 వచ్చిండు. ఆయన్ని తీస్తే ఏడుస్తాడు. ఇప్పుడు డ్రెస్ కూడా లేదు. బగారా రైస్, మటన్ కర్రీ ఈరోజు అయితే ఇంట్లో ఉన్నాము అందరం. నేను ఆఫీస్కి పోయి వచ్చేసిండు. ఇప్పుడైతే తింటున్నాం.
ఎట్లుందిరా బగారా రైస్ మటన్. సో ఈరోజు ఇంట్లో ఉన్నందుకు స్పెషల్ డిష్ అయితే ఈవినింగ్ ఇది మటన్ బగారా రైస్. సో ఈరోజు డే మొత్తం ఏం చేసినాం అనేది కొన్ని బయట తిరిగేవి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించిన మీకు. సో ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.